ఏపీలోని వెల్ఫేర్ హాస్టల్స్లో ఫుడ్ తింటే హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందే. సంక్షేమ హాస్టల్లో మధ్యాహ్న భోజనం తిని ఆసుపత్రి పాలైన బాలికల ఆవేదన ఇది. వంట వండేటప్పుడు చీమలు దోమలు పడటం కామనే అని ఇంతకాలం సాకులు చూపే పరిస్థితి పోయి ఇప్పుడు ఏకంగా కొన్ని సంక్షేమ హాస్టల్స్లో బొద్దింకలు జర్రీలతో కలిసిన భోజనం వడ్డిస్తున్న తీరు విమర్శలకు తావిస్తుంది. వినడానికే గగురుపాటుగా ఉంది కదా. మరి గత్యంతరం లేక ఇలాంటి భోజనం తిన్న పిల్లల పరిస్థితి ఊహించుకుంటే వల్లు జలధరిస్తుంది. మధ్యాహ్న భోజనంలో జర్రి పడిందనే సోయి లేకుండా శ్రీకాళహస్తిలోని సంక్షేమ హాస్టల్లో వడ్డించిన భోజనం తిని చాలా మంది బాలికలు అస్వస్థతకు గురైన ఘటన ఏపీని కుదిపేస్తుంది. Slowly rooms are considered. I don't care, but unless or until we implement what I told you, నీకు అన్న క్యాంటీన్ ఫుడ్ చెప్పి పెట్టారు మీరు బాగుపడవు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే డబ్బులు తక్కువ. ఐ కెనాట్ టేక్. నేను కష్టపడి అన్ని మీకు రిపేర్ చేస్తా ఉంటే ఈ జేబులు పడ్డాయి, ఫుడ్ పడ్డది, అది కూడా చూసుకోవాలి. అది నేను పడిపోయాడు అసలు ఇమీడియట్ చెక్ ఇట్ అండ్ యూ గో నెక్స్ట్ 1 కూడా 1 వీక్ లో టోటల్ రిపోర్ట్ పర్సనల్ రిపోర్ట్ ఇన్ 1 వీక్ విత్ ఎవ్రీథింగ్ A to C. Okay, that doctor coming tomorrow. Every department I have to సంక్షేమ శాఖకు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నామని ప్రభుత్వాలు ప్రచారం కోసం ప్రకటనలు చేస్తుంటాయి. కానీ వెల్ఫేర్ హాస్టల్స్లో ఆకలితో ఉన్న పిల్లలకు పట్టడన్నం పెట్టే విషయంలో పాలకుల చిత్తశుద్ధి ఏంటో తేట తెల్లమయ్యే ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వాలు పాలకులు మారుతున్న సంక్షేమ హాస్టల్స్లో నాణ్యమైన భోజనం కోసం పిల్లలు అలమటించే పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. పురుగులతో కూడిన బియ్యంతో వడిన అన్నం తినే దీన స్థితి నుంచి సంక్షేమ హాస్టల్స్ను నమ్ముకున్న పిల్లలకు మోక్షం కలిగేదెప్పుడు అని ఎదురుచూసి కళ్ళు కాయలు కాచిపోయాయి. సొసైటీ హైటెక్గా మారిపోయింది. జీవన ప్రమాణాలు పెరిగిపోయాయని చెప్పుకుంటున్నాం. కానీ వారం రోజులు వెల్ఫేర్ హాస్టల్స్లో ఉంటే అక్కడి పరిస్థితిలో మాత్రం జమానా నుంచి ఎలాంటి మార్పు రాలేదన్న వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. ఎప్పటి మాదిరిగానే సంక్షేమ హాస్టల్స్లో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన బాలికలు ఆసుపత్రిలో చేరారని మరోసారి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. రెండు గంటలు అన్నిచ్చి పెట్టండి. సంక్షేమ హాస్టల్స్లో మేనేజ్మెంట్ సంక్షోభం అనే జాడ్యం ఎప్పుడు వదులుతుందో అప్పుడే పిల్లలకు నాణ్యమైన భోజనం అందుతుంది. ఈ వాస్తవాన్ని ప్రభుత్వాలు గుర్తించినంత వరకు జర్రీలు, తేళ్లు, బొద్దింకలు ఇలా సర్వ కీటకాలతో వండిన వంటను తిని వెల్ఫేర్ హాస్టల్స్ను నమ్ముకున్న పిల్లలు దినదిన గండంగా కాలం గడపాల్సిందే. స్వయంగా ఏపీ హోంమంత్రి అనిత బాలికల హాస్టల్స్లో నాసిరకం భోజనం వడ్డించడంపై వార్నింగ్ ఇచ్చి 4 రోజులు గడవక ముందే శ్రీకాళహస్తిలో మరో దారుణం బయటపడింది. ఈసారి ఏకంగా జర్రిపడిన భోజనం తినడంలో చాలా మంది బాలికలు ఆసుపత్రి పాలయ్యారు. వంట చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండడంతో జరిగిన తప్పు ఈ పిల్లల ప్రాణాల మీదకు వచ్చింది. ప్రభుత్వం దృష్టిలో ఇది శరమామూలే కావచ్చు. కానీ పిల్లలను హాస్టల్స్ చేర్పించిన తల్లిదండ్రులు ఈ వార్తను విన్నాక పడే ఆందోళన, ఆవేదన అరణ్య రోదనగా మిగిలిపోతుంది. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఈ విషయంపై దృష్టి సారించి తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.